మరి ఏ చిత్తశుద్ధితోటి వీళ్ళు పనిచేస్తా ఉన్నో అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా ఈవెన్ ఫార్ములా రేస్ గురించి కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేసి నన్ను లోపలేయండి, అరెస్ట్ చేసుకోమంటే ఇంతవరకు దాని మీద మళ్ళీ మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు సిట్టు నోటీస్ ఇచ్చుకుంటూ డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి పార్టీలకి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను ఒక సామాన్య మానవులాగా, ఒక తెలంగాణ వాదిగా నేను అడుగుతున్నాను, ఎందుకు ఓటు వేయాలి? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు అమలు చేసిన పరిస్థితి ఏంది? మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 అంశాలు ముందర పెట్టుకొని మేము చేసినాం అని చెప్పి జరుచుకుంటున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. అది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎప్పటికైనా గమనించాలి. మీకు సర్పంచ్ ఎన్నికలు రావచ్చు, ఎన్నికల్లో కొన్ని సీట్లు రావచ్చు, కొంతమంది గెలిపించుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఈ బల్దియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించే అవకాశాలను గెలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు. ఈ బల్దియా డెవలప్ అవ్వాలంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీకి ఓటు మున్సిపల్ స్థానాలు ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు ఇదే పార్టీలు, ఈ 2 పార్టీలు కార్పొరేషన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటే ముందు కూడా ఇదే విధంగా మాట్లాడారు. కానీ 2 స్థానాలు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ విధంగా పాకినవో అదే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపల్ 116 మున్సిపాలిటీస్ కానీ 7 కార్పొరేషన్లు డెఫినెట్ గా మా సత్తా ఏందో మేము చూపిస్తాం. హల్దియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ తప్ప మీ బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆదరిస్తారంటే డెఫినెట్ గా అది మీకు వెంకటరెడ్డి గారు వాళ్ళే తేల్చుకుంటారు తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే ఓకే వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నారు, ఓకే మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మీరు ఇలాగే చెప్పారు, కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు మరి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మీరే అమృత్ నుంచి కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీలకు మీరే డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారు. కనీసం ఇప్పుడు మున్సిపాలిటీల్లో మీకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల ద్వారా పట్టణ ఓటర్లు మీ వైపే ఉన్నారని చెప్పగలుగుతారా? ఓవరాల్గా 121 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఏ మేరకు ఆ మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటూ చెప్పగలుగుతారా? 100% డెఫినెట్ గా శ్రీనివాస్ గారు మెజార్టీ స్థానాలు 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలుపుకొని 123 స్థానాల్లో మా సత్తా ఏందో మేము చూపిస్తాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము చెప్పలేకనే 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాలని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకుపోకనే మేము కొంత వెనకబడినాం లాస్ట్ టైం అంతకుముందు. అందుకనే 23 ఎన్నికల్లో మేము మొదలుపెట్టినాం, పాదయాత్ర ద్వారా మొదలుపెట్టినాం. ఇంటింటికి ఊరూరు తిరిగి సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తా ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా వస్తా ఉన్నాయి, అది 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఏ విధంగా ఇస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అవన్నీ కూడా మేము చెప్పక కొంత వెనకబడ్డాం అప్పుడు. కానీ ఇప్పుడు మేము డెఫినెట్ గా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ వారికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉందో అవన్నీ కూడా మేము చెప్తాం. తద్వారానే మున్సిపాలిటీలకు కానీ లేకపోతే గ్రామ పంచాయతీలు కానీ ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ డబ్బులు వస్తా ఉన్నాయో అవి చెప్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం తప్పితే ఈ 2 పార్టీలకు అవకాశం మాత్రం ఎక్కడ కూడా లేదు అని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. వెంకరెడ్డి గారు ఫైనల్ గా ఒక మాటకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇవాళ గవర్నర్ ప్రసంగం విన్నారు కదా, దాంట్లో సరే గవర్నమెంట్ ఇచ్చింది గవర్నర్ చదువుతారు అని అనుకోగలుగుతామా? ఎందుకంటే 60,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పి గవర్నర్ గారు తన ప్రసంగంలో ఈరోజు చెప్పడం కావచ్చు, ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, 2 లక్షల ఉద్యోగాలు తుంగలో దొక్కి దాని గురించి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకుండా ఓన్లీ 60,000 ఉద్యోగాలు ఏదో కల్పించారని చెప్పి. ఎందుకంటే అంతకుముందు నోటిఫికేషన్ వాళ్ళు కంప్లీట్ చేసి తప్పితే వీళ్ళు సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవు ఇక్కడ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తా ఉంది. తప్పుడు హామీలతోటి, అలవిగాని హామీలతోటి అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బీసీలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో బీఆర్ఎస్ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మున్సిపాలిటీలు కూడా అదే విధంగా కైవసం చేసుకొని ఏదో మేము చేస్తున్న గొప్ప చెప్పి ఈరోజు అధికారంకు రావాలనుకోలేదు, మున్సిపల్ స్థానాలు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే డెఫినెట్ గా ఇప్పటికైనా మీ ద్వారా నేను ఒకటి వినోమం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలి. మనకు తెలుసు భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా, మన బీహార్ కూడా జరిగింది, బీహార్ ఎన్నికల్లో కనీసం
ఎంఐఎం పార్టీకి వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసే మోసపూరిత హామీలని ఏ విధంగా ఓడిస్తా ఉన్నారో అందరికీ తెలుసు. అదే Right, right. Okay, thank you. ఒకటే వికసిత భారత్ లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఫైనల్గా యాదగిరి గారు మీరేమని చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయా ప్రత్యామ్నాయం రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీనా? మరి ఓవరాల్గా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఆ రెండు పార్టీలు కాదు మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తామంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పేది ఎట్లుంటదంటే, వారు ఏదో ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ పెద్ద ఇద్దరు కలిసి చెరొక 8 సీట్లు పంచుకుంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉంటే 8 సీట్లు బీజేపీ పార్టీ వెళ్తే సగం తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీ కైవసం అయినట్టే కదా. మరి పంచాయతీ ఎన్నికల్లో 666 సీట్లు 666 సర్పంచ్ గెలిచారు. వాళ్ళు ఒక్కసారి ఏ విధంగా మాట్లాడుతారో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కేవలము రేవంత్ రెడ్డి గారు బీజేపీ పెద్దలు కుమ్మక్కై పార్లమెంట్ ఎలక్షన్లలో వారికి కొన్ని సీట్లు వచ్చినాయి. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 4 సీట్ల నుంచి 48 సీట్లు వచ్చినాయి. అంటే ఆ రోజు మతాన్ని రెచ్చగొట్టడం వల్ల మేము బండి పోతే బండిస్తాం, బండి పోతే బండిస్తాం, కారు పోతే కారు ఇస్తామని చెప్పేసి, మసీదులు కూలగొడతామని చెప్పేసి, శివాలు వెళ్తే మీ శివాలు వెళ్తే మాయ అని చెప్పేసి మతాన్ని రెచ్చగొట్టడం వల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం చేకూర్చింది గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నారు కాబట్టి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరిస్తే